హాయ్ అండి. ఈ వీడియోలోనైతే పన్నీర్ కర్రీను విత్ చపాతీ కాంబినేషను బావుంది. టేస్ట్ మాత్రం సూపరున్నది. పిల్లలైతే మంచిగా ఇష్టంగా తిన్నారు. స్మూత్‌గా ఆ పన్నీర్ ముక్కలు స్మూత్‌గా మంచిగా ఉడికినాయి. పన్నీరు కర్రీ విత్ చపాతీ కాంబినేషన్ అయితే బావుంటుంది గదా! రైస్‌లో కంటే చపాతీలోకి బావుంటుంది పన్నీర్ కర్రీ. ఇప్పుడు ఈ పన్నీర్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని పన్నీర్ ముక్కలని మంచిగా వేయించుకోవాలి. మెల్లగా కలుపుకుంటూ వేయించుకోవాలి. పన్నీర్ మంచిది తీసుకోవాలి, లేకపోతే ఇలా మెత్తగా మొత్తం అంటుకుపోయినట్టు అవుతుంది. నాకైతే ఇలానే అయింది. ఇప్పుడు కొన్ని వాటర్‌లో ఉప్పు, పసుపు వేసుకొని పన్నీర్ ముక్కల్ని దాంట్లో వేసుకోవాలి. వాటర్‌లో వేసుకొని ఉంచితే స్పాంజ్ లెక్క మెత్తగా ఉంటాయి. బయట ఉంచితే ఇట్లా సాగినట్టు అవుతాయి, రబ్బర్‌లాగా ఉంటాయి. ఇప్పుడు అదే కడాయిలో ఆయిల్ వేసుకొని లవంగ, చెక్క, ఇలాచీలు వేసుకొని పెద్ద సైజ్ ఆనియన్ తీసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం ఎక్కువ వేసుకోవాలి. తర్వాత మంచిగా ఫ్రై అయ్యాక పసుపు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై అయ్యాక 2 టమాటాలను మెత్తగా మిక్సీ పట్టుకొని దీంట్లో వేసుకోవాలి. తర్వాత ఉప్పు, కారం రుచికి సరిపడా వేసుకొని కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని ఆయిల్ అంతా పైకొచ్చే విధంగా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం వాటర్‌లో వేసుకున్న పన్నీర్ ముక్కలను కూడా వేసి ఒక 10 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఇప్పుడు ఒక స్పూన్ కసూరి మేతి వేసుకోవాలి. 2 పచ్చిమిర్చి చిలుకలు అయితే వేసాను. తర్వాత లాస్ట్‌లో ఈ ఆయిల్ అంతా పైకొచ్చే విధంగా ఉడికించుకొని లాస్ట్‌లో కొత్తిమీర వేసేసి దించేసుకోవడమే. వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పిల్లల లంచ్ బాక్స్‌లోకైనా నైట్ డిన్నర్‌కైనా ఈజీగా చేసేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం బాగుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.